ఉంటే అయ్యా సైతాను చూసి వీరు చేతిలో కొవ్వొత్తులు ఎలుగుతున్నాయి కానీ వారి జీవితాలలో చీకటే ఉంది. వారు నవ్వుతూ ఉన్నటువంటి అనుభవాలు ఉన్నట్టయితే అయ్యా తొలగించయ్యా, తొలగించు తండ్రి. నిజంగా మాటలలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలో, నడకలో, పడకలో ప్రభువా ఏ విషయంలో మీరు చూస్తే అన్నిట్లో తప్పిపోయిన అనుభవాలే కనపడినాయి. తండ్రి క్షమించండి, తండ్రి క్షమించండి అయ్యా. అయ్యా నీ కృపచేత రక్షించడానికి వచ్చిన దేవా, ప్రతి పాపము నుండి, ప్రతి దోషము నుండి, ప్రతి అవిధేయత నుండి క్షమించి విడిపించి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చండి. ఈరోజు తీర్మానం తీసుకుంటున్నట్టు మీ బిడ్డను స్థిరపరచండి, అభిషేకించండి. ఈ కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించండి తండ్రి, మీ గొప్ప మేలులు జరిగించండి. ప్రతి కీడు నుండి విడిపించండి, ప్రతి దోషము నుండి విడిపించండి. అయా ఉగ్రత దినాలలో మీ బిడ్డలు ఎటువంటి ఉగ్రత పాలు కాకుండా తండ్రి మీ బిడ్డను కాపాడడం కోసం వచ్చిన దేవానికి స్తోత్రములు. ఈ రక్షణ భాగ్యాన్ని మీరు మీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఇంకను మీ ఆత్మతో నింపమని, ఇంకను విశ్వాసాన్ని పుట్టించమని, సర్వలోకములో వీరి విశ్వాసం ప్రచురమయ్యే భాగ్యాన్ని దయచిన తండ్రి. నిజంగా వారి విశ్వాసాన్ని చూసి కుమారుడు ధైర్యంగా ఉండని పాపమును క్షమించావు, రోగమును తొలగించినావు, నీకు స్తోత్రాలయ్యా. అట్టి కృపని కుటుంబానికి కూడా దయచేసి, ఈ బిడ్డలు చేరిన మీ బిడ్డలందరికీ దయచేసి నీ ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ,